రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే భారీగా కుంభకోణాన్ని బయటపెడతారంటూ ప్రకటించారు. ఆయన 400 ఎకరాలు కాదు, దాని వెనుక 1000 ఎకరాల వ్యవహారం ఉందని హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. 2 జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని అన్నారు ఆయన. ఒకరు ఢిల్లీ నేతలు చెప్పులు మోస్తూ ఉంటే మరొకరు ఢిల్లీ బ్యాగులు మోస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వదులుదామనుకుంటున్న బాంబులు తుస్సుమన్నాయని, అందుకే సైలెంట్ అయిపోయాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. రైట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే భారీ కుంభకోణాన్ని బయటపెడతారని హెచ్చరించారు. 400 ఎకరాలు కాదు, దాని వెనుక 1000 ఎకరాల వ్యవహారం ఉందని హాట్ కామెంట్ చేశారు కేటీఆర్. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. 2 జాతీయ పార్టీల జుట్టు ఇప్పుడు ఢిల్లీ చేతిలో ఉందని అన్నారు. ఒకరు ఢిల్లీ నేతలు చెప్పులు మోస్తే మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వదులుదామనుకుంటున్న బాంబులు తుస్సుమన్నాయి, అందుకే సైలెంట్ అయిపోయాడంటూ చురకలంటించి ఎద్దేవా చేశారు కేటీఆర్.